అసలు సూదులు గుచ్చుకుంటా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి చూడండి ఎట్టుంది. బిస్లీ ఘాట్ సెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రోడ్డులతో సహా పాచి పట్టేస్తుందంటే వర్షం పర్సంటేజ్ ఎంత ఉంది పడితే ఇంకా గుర్తు కూడా తెలియదు. ఎందుకంటే ఈ పక్క రైలింగ్స్ కూడా లేవు. భయంకరంగా అదిగో ఇది పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రెసెంట్ టైం వచ్చి 8:30 అయితే వస్తుంది. ఈరోజు కొంచెం మనం లేట్గా అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే నిన్న మనం కొన్ని బట్టలు అనేటివి వాష్ చేసుకున్నాం, అవి ఆరలేదు. సర్లే ఇంకా ఆరకపోయినా మొత్తం అందుకోండి మన ఆ బ్యాగ్లో అయితే వేసేసిన మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి పోయినప్పుడు అక్కడ ఆరేసుకోవచ్చు అని. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి అగుంబీనా ఇది వచ్చి శివమోగా డిస్ట్రిక్ట్ లో ఉంటది. చిరపుంజి ఆఫ్ సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాలో హైయెస్ట్ రైన్ ఫాల్ అయ్యేది ఈ అగుంబి ఏరియాలో. ఇక్కడ మడికేరి నుంచి అగుంబేకి ఈ రోజు రైడ్ చేయబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ 260 కిలోమీటర్లు అయితే వస్తా ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ అయితే చూపిస్తా ఉంది మనకి. ఇంకా నాకు తెలిసి 8 to 9 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మనము ధర్మస్థల ఉంది కదా, ఆ ధర్మస్థల మీదగా అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే మనకి ఇట్లా పోయేటప్పుడు 2 బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్లు అయితే వస్తాయి. రైనీ సీజన్ లో సూపర్ గా ఉంటది. వాటిని అయితే ఎక్స్పీరియన్స్ చేసుకునే దానికి అయితే ఈ రూట్ లో అయితే వెళ్ళబోతున్నాము. మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా మనం బయలుదేరేసేది ఇక్కడి నుంచి. మొత్తానికైతే మడికేరి నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఫుల్ రెయిన్ అయితే పడ్డంలో కానీ లైట్ గా ఉంది డ్రిజ్లింగ్. అక్కడక్కడ ఎండగా వస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడు వాన పడుతూ ఉంది. ఇది చూడండి ఎట్టుందో కొండ. సో రోడ్లు అయితే ఖాళీగా ఉంటాయి పొద్దున్నే. మడికేరి నుంచి ఇక్కడ ఒక పాట్ల అనేది ఒకటి ఉంది ఊరు. ఆ పాట్ల దగ్గర నుంచి మనము లెఫ్ట్ తీసుకొని బిల్సెరి ఏదో ఒక ఘాట్ సెక్షన్ ఉంది. ఆ ఘాట్ సెక్షన్ లో అయితే పోబోతున్నాం. ఇప్పుడు టిఫిన్ లంగళ్ళు లేవే అసలు. ఈ రోడ్ లో ఉంటాయో ఉండవు. కొంచెం రూరల్ రోడ్డు ఉన్నట్టుంది ఇప్పుడు మనం వెళ్ళేది. మడికేరి నుంచి పాట్లకి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చి మామూలుగా కొంచెము హైవే టైప్ ఉంది, అది కొంచెం లాంగ్ అవుతుంది. ఇది షార్ట్ కట్ అనమాట. ఈ షార్ట్ కట్ ఇది ఎక్కడెక్కడి నుంచో పోతా ఉంది. మేఘాల మూమెంట్ చూడండి నేడ మనకి ఎదురుగా ఎట్టబోతుందో. ఇన్స్టా 360 దానికి క్రొకడైల్ స్క్రూ ఉంది కదా, క్రొకడైల్ మౌత్ స్క్రూ. దానికి యాక్చువల్గా గ్రిప్ కోసము ఒక రబ్బర్ అయితే ఇచ్చినాడు మధ్యలో పెట్టేదానికి. దాంతో ఏం అవసరం ఉంటుందో లేని ఇంట్లో పెట్టొచ్చిన. అది ఇప్పుడు చూస్తే ఊరికే స్లిప్ అయిపోతా ఉంది. వాళ్ళు ఇచ్చినారంటే ఏదో పర్పస్ ఉండబట్టే ఇచ్చుంటారు. మనం దాన్ని ఇంట్లో పెట్టొచ్చినాం. అట్లా ఉంటుంది. ఇక వానేం లేదు కానీ చల్ల గాలి మాత్రం బాగుంది. ఇక్కడ ఉందో ఇవన్నీ కాఫీ చెట్లు. ఏడేందో నది ఒకటి ఉంది. ఏ నది చూసినా ఏ వాగు చూసినా ఫుల్ పోతా ఉంది. ఏడేమన్నా ఉంటుందా టిఫిన్? ఏడేందో ఉంది టిఫిన్. ముందు టిఫిన్ చేస్తున్నాడు. ఇడ్లీ సో ఇదిగోండి ఒక ప్లేట్ ఇడ్లీ, 4 ఇడ్లీలు వచ్చినాయి, సాంబారు, చట్నీ. దీని పేరు ఎందుకు తెలియదు కానీ బొడ్డు లాగా ఉంది. బొడ్డు కాదు. సో ఇడ్లీ బాగుంది కానీ ఇడ్లీ కన్నా నేను స్వీట్ ఒకటి తిన్నా కదా, అది హైలైట్. ఇంకోటి తిందాం అనుకున్నా కానీ ఒకటి తినేటానికి అయిపోయింది మన పని. BMW బండి అది. మన బండికి ఆయిల్ వేద్దాం. బాగానే ఉంది లూబా, ఎందుకన్నా స్మూత్గా పోవడంలో. ఈ వానాకాలంలో వాళ్ళు ఎవరో చూడండి, మనం ఇక్కడ ఆగేటానికి ఏమైనా ప్రాబ్లం అయిందేమోనని బండి ఆపినారు. మనకైతే చైన్ లూబ్ అయితే అయిపోయింది. ఎక్కడన్నా కొనుక్కోవాలా. ఇప్పుడు వేసినాం అనుకోండి, కరెక్ట్గా వాన పడింది అనుకోండి, ఆ నీళ్లు తగిలేను ఆ లూబ్ అనేది పోతుంది. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. మళ్ళీ అయితే చినుకులు పడతా ఉన్నాయి. మబ్బు ఉంది అంతే, లైట్గా పడతా ఉన్నాయి చినుకులు. చినుకులు కాదు, ఏకంగా వానే పడతా ఉంది. ఇప్పుడేనా నాయన నా చైనికి లూబ్ వేసిందా? మీరు అప్పుడే పడుతుంది, అంతా వేస్ట్ అయిపోతుంది. పోదామా ఆగదామా ఏటన్నా? ఓ ఎందుకంటే ఎక్కువైంది. కెమెరా తీసి లోపల పెట్టాలి ఇప్పుడు, లేకపోతే తడిసి మొద్ద ఈ చెత్తకుప్పలోకి పోవును. ఆగదాం. ఇది బాగా పడతా ఉంది. ఇక్కడేదో టెంపుల్ ఉంది.
బస్సులు ఇంకొక కదా. ఈరోజు సండే అనమాట. బెంగళూరులో వర్క్ చేస్తుంటారు కదా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా వరకు బైక్ వేసుకొని వీకెండ్ ట్రిప్ పోయి ఇక్కడికి వచ్చేసి ఉంటారు. అంటే వీకెండ్ ట్రిప్ ఒక 3 days 2 days హాలిడేస్ వస్తుంది. ఆ 2 days లో ఏం చేస్తారు, చిక్కమగళూరు నుంచి ఇటు మడికేరి నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అయిపోతారు అనమాట. ఇల్లు నుంచి పొగబలి వస్తూ ఉంది కదా, సూపర్గా ఉంది ఎడుకునేట్టు. ఓహో భారీగా పడుతూ ఉంది వాన్. బాబా ఆడ ఒక వాటర్ ఫాల్ ఉంది, సూపర్గా ఉంది. కంప్లీట్గా మారిపోయింది వాతావరణం. ఈ ట్రాన్సిషన్ మాత్రం అదిరిపోతా ఉంది. అప్పటికప్పుడు వాన, మళ్ళీ ఇప్పుడు వెచ్చగా తగులుతా ఉంది ఎండ, మళ్ళీ ఎదురుగా మబ్బు చూడండి ఎటుందో మంచు. మబ్బు మనకి చేతికి వెచ్చగా తగులుతా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఒక పక్క ఎండ, మబ్బు, వాన, సూపర్ కాంబినేషన్. ఇక్కడ వాతావరణం ఎట్టుందంటే, ఇప్పుడు మంచి ఎడారిలో ఒక ఏసీ రూమ్ పెట్టి ఆ ఏసీ రూమ్ లోపలికి బయటికి తిరిగితే ఎట్టుంటదా అట్టుంది. అక్కడ అప్పటికప్పుడు ఎండ వస్తుంది, ఆ ఎండ వచ్చినప్పుడు వెచ్చగా తగులుతా ఉంది, మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వాన పడుతూ ఉంది. చూడండి ఏమైనా ఉందా అసలు, అద్భుతం. సూపర్, మేఘాల నుంచి దూసుకుపోతున్నట్టుంది. సినిమాటిక్ లొకేషన్. అసలు ఏం కనిపించట్లేదు చూడండి ముందర, జీరో విజిబిలిటీ ఇక్కడ. ఇదిగోండి కరెక్ట్గా 12 టైము, మధ్యాహ్నం 12. ఇది 12 గంటలకి చూడండి ఎట్టుంది కదా. ఇక్కడ ఒక వాగు ఉంది చూడండి, ఈ వాగు సూపర్గా ఉంటుంది అట్టే. చూడండి మళ్ళీ పొగమంచు వస్తుంది బయటికి, ఏమైనా వస్తుంది. అది ఇప్పుడుకిప్పుడు విజిబిలిటీ తగ్గిపోయింది. సుబ్రహ్మణ్య 36 కిలోమీటర్లు బిస్లీ ఘాట్ సెక్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాట్ల బెట్ట అని, అది అలౌ చేస్తారో లేదో ఇప్పుడు, కానీ అలౌ చేస్తే పైకి ఎక్కేదానికి ట్రై చేద్దాము. అంటే అది బాగా స్లిప్పరీగా ఉంటుంది రోడ్డు కూడా, మనం ఎక్కేదానికి కూడా కుదరదు. చూడండి బైకర్లు ఎంతమందో, ఆదివారం కదా మొత్తం అంతా వచ్చేస్తుంటారు ఈ రూట్కి. ఈ రూట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఇక్కడ పాట్ల బెట్ట, పైకి పోయేదానికి నడుచుకొని పోవచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు, బైకులు మాత్రం పోనేరు పైకి. మనకి ఆడ పైకి పోయేదానికి బైకర్స్ అయితే అలవలేదు. అంటే ఇప్పుడు
బైక్ పంపించేది కదా అసలు బైకులు. ఎందుకంటే నేను పోయినసారి సమ్మర్లో వెళ్ళిన పైకి, సమ్మర్లోనే అసలు మన వాళ్ళ కాడ పైకి పోయేదని. అదే ఈ టైంలో అయితే స్లోప్ ఇట్లా ఉంటుంది, ఎటువంటి గ్రిప్ ఉండదు రోడ్డుకి, మనం కంపల్సరీగా పడిపోతాం. డేంజర్, చాలా డేంజర్. అందుకే మామూలుగా వీళ్ళు 4 వీలర్లో జీపులు ఉంటాయి కదా, వాళ్ళైతే టికెట్ తీసుకొని మనైతే పైకి తీసుకుపోతా ఉంటారు. మనం అయితే పోవడం లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇక్కడ నుంచి ఈ రూట్లో పోవాలంట. నేను దిగి దీన్ని నడుపుకొచ్చేది ఇట్లాంటి రోడ్లకి పనికిరాదు అనమాట. కష్టం ఇది, స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా పోవాలి అంటున్నాడు. మొత్తానికి వచ్చి తెచ్చిన వాటికి మన దాంట్లో పెట్రోల్ 1 పాయింట్ ఉంది, సరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం. మనకి ఇక్కడ నుంచి మొత్తం అంత ఫారెస్ట్ వచ్చేటట్టు ఉంది. టైం మధ్యాహ్నం 12 అవుతా ఉంటే ఇప్పుడు నైట్ 12 అయినట్టు ఉంది. అంత భయంకరంగా ఉంది ఇది ఇక్కడ. బా రోడ్ వాటర్. నాకు అర్థం కాదు ఏంటంటే ఈడ రోడ్లతో సహా పాచి పట్టేస్తుందంటే వర్షం పర్సంటేజ్ ఎంత ఉంది ఈడ. ఇది చూడండి, గోడలతో సహా ఎట్ట పాచి పెట్టేసి ఉన్నాయో. అంటే కంటిన్యూగా వాన పడేటట్టుంది ఇప్పుడు ఈడ. నీళ్లు తగిలి ఎండ తగిలితే అట్లా పాచి పడుతుంది. చెట్లు ఇరిగి పడిపోయి ఉన్నాయి. టక్కన ఏదన్నా చెట్టు ఇప్పుడు ఇరిగి పడింది అనుకోండి, అంటే సంగతులు ఏమైనా ఉందా ఇది. చూడండి ఎట్ట పాచి పెట్టేసిందో. అతి భయంకరంగా ఉంది చూసేదానికి. ఏదన్నా గింతువో వస్తే ఏంది మన పరిస్థితి. నేను నుంచి పడితే ఇంకేమన్నా ఉందా మనమా? బాబా చూడండి, ఉందాడు వాటర్ ఫాల్. ఓహో, అయ్యా అసలు ఏం కనిపించట్లే ఈడ. ఎదురుగా ఏమన్నా ఉండా కూడా తెలియదు ఈడ. ఇదిగోండి, అసలు ఏం కనిపించట్లేదు. ఓరి నాయన. ఇదిగోండి, ఈ సైడ్కి రైలింగ్స్ కట్టున్నారు కదా, పైన తొట్లు మాత్రం కట్టున్నారు. ఒకవేళ వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడితే కోతులు అట్లాంటివి తాగేదానిక, లేకపోతే ఎవరు కూర్చోకుండా ఉండేదానికి. ఇదిగోండి, దీనికి కూడా పాచి పెట్టేసింది ఇది. ఇదిగోండి, ఇది తొట్టులాగా కట్టున్నారు ఈ రైలింగ్ల మీద. మొత్తానికైతే ఈ రైలింగ్స్ మొత్తం అట్టాగే కట్టున్నారు. దాని పర్పస్ ఎందుకు కట్టినారో మనకైతే ఐడియా లేదు. ఈ రోడ్డు మీద చాలా జాగ్రత్తగా పోవాలా, ఎందుకంటే రోడ్డు మొత్తం పాచి పెట్టేసింది. ఏ మాత్రం కొంచెం బ్రేక్ కానీ గట్టిగా దొక్కినట్టు అబ్బబ్బబ్బా ఏముంది చూడండి. ఇది కొండ పైన సూపర్. చూడండి ఎట్ట పట్టేసిందో పాచి, మొత్తం పాచే. ఆకులు పాచి బాగా పడినట్టుంది వానేడ. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ పెద్దది, సూపర్. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో.
ఇక్కడ చూడండి వాగు ఎంత ఫ్లో ఉంది వాటర్ ఎడ. ఓ అమ్మ, ఈ వాటర్ ఎంత వర్షం పడి ఉంటే వస్తున్నాయి నీళ్ళ. ఈ పక్క చూడండి ఎట్టుందో, బా అదిరిపోయింది ఈ పక్క అంతే. మామూలుగా ఈ వర్షం పడేటప్పుడు ఈ అడవిలో జంతువులన్నీ ఎక్కడ తలదాచుకుంటా ఉంటాయో, భయంకరమైన లోయిందో కింద. మనం ఏమాత్రం ఇక్కడ దీనికి రైలింగ్ కూడా లేదు, మనం ఏమాత్రం నెగ్లిజెన్స్ కానీ కొంచెం ఆదమరిచి కానీ బైక్ తోలినాం అనుకోండి, పడితే ఇంకా గుర్తు కూడా తెలియదు. ఎందుకంటే ఈ పక్క రైలింగ్స్ కూడా లేవు. చూడండి ఎంత ఉందో కింద లోయ. భయంకరంగా అమ్మవారి గుడి ఉంది అడవి మధ్యలో. వీళ్ళు ఏడుకొచ్చి వంటల కార్యక్రమం చేస్తుంటారు ఏడుకొచ్చి. ఓకే, మొక్కుబడి ఉంటుంది ఎవరికన్నా. ఓహో, ఇరికి చేసుకున్నారు జస్ట్ మిస్లో. సో మనకు అక్కడతో ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది. అట్లా పోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి పోతాం. మనమైతే ఇట్లా పోతున్నాం డైరెక్ట్ ధర్మస్థలకి. ఓ మై గాడ్, ఈ వాన తగలయ్యా. ఒక పక్క ఎండ కాస్తా ఉంది, ఇంకో పక్క వాన పడతానే ఉంది. కుకే సుబ్రహ్మణ్యం నుంచి ధర్మస్థల రూట్ వైపు అయితే వెళ్తున్నాము. 48 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రెసెంట్ 1:40 టైము. మధ్యలో ఏదైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ కొట్టించి భోజనం కూడా చేయాలి మనం. ఒక పక్క ఎండకు వస్తా ఉంది, ఇంకో పక్క చినుకులు పడతానే ఉండే మన పక్కకి. మళ్ళీ ఇందాక ఆగింది, మళ్ళీ పడతా ఉంది. బాబా పెద్ద పెద్ద చినుకులు చూడండి. వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో, ప్లాస్టిక్ కవర్ కింద వేసినారు. హెవీగా పడుతుంది ఇక్కడ. ఓ అమ్మో, బా నాయన భారీ వర్షం. ఇది మామూలు వర్షం కూడా కాదు అసలు. సూదులు గుచ్చుకుంటా ఉండే. ఇదేంది ఇది ఎంత హెవీగా పడతా ఉంది ఇక్కడ. రోడ్డు ఏం కనిపించట్లేదు అసలు. వైజర్లోకి మొత్తం అంత ఫాగ్ వచ్చేసింది. నా షూస్లోకి మొత్తం నీళ్ళు దిగేసినాయి. ఇది రైల్వే ట్రాక్ క్రాసింగ్ ఇక్కడ. ఒకసారి ట్రైన్ జర్నీ చేయాలి రూట్లో వర్షాకాలంలో. మొత్తం ఇంక ఇది ఎదుగుండి ఇటు తుడుచుకొని సరిపోతుంది. నిన్న తిన్నాం కదా, అవే లావు బియ్యం రసం ఉన్నట్టుంది. రసం మనమైతే బాయిల్డ్ రైస్ అయితే తిన్నాము. ఫుల్ మీల్స్ 60 రూపాయలు అంట. మరి ఎంత చీపా? మనకి ఎంత లేదన్నా ఒక 80 నుంచి 100 రూపాయలు నోకుతాను మన పక్క. ఇక్కడ చూడండి, ఆడదాకా వాన పడిందే, ఏడ చూస్తే ఎండ కాస్తా ఉంది. లోపల నేను ఒక 3 లేయర్లు వేసుకోండా. ఇందాక దాకా వాన పడేటప్పుడు మనకేం తెలియలా, బాగునింది. కానీ ఎప్పుడైతే ఎండ కాస్తా ఉందో లోపల చెమట పోస్తా ఉంది. అందుకే జిప్పిప్పి తీసేస్తే కొంచెం లోపల ఫ్రీగా ఎయిర్ పోతుంది, ఫ్లో అవుతుంది. అది చూడండి, మళ్ళీ ముందర మబ్బులు వస్తూ ఉంటాయి, ముందర మళ్ళీ వాన పడుతుంది. ఇప్పుడు సరిపోయా సరే, ఇప్పుడైనా కొంచెం సేపు ఆరుతుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ₹1,000. ఓకే, ₹102 ఉంది పెట్రోల్. 102 పాయింట్ సంథింగ్ ఉంది. 1000 రూపాయలకి పట్టిస్తే 9.7 లీటర్స్ అయితే వచ్చింది. సో ఇదిగోండి ధర్మస్థల టెంపుల్. మనం అయితే లోపలికి ఏం పోయేది ఉండదు. ఇదిగోండి ఇదన్నమాట ధర్మస్థల. ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది వచ్చినారు చూడండి టెంపుల్కి. గేట్ వే ఆఫ్ ధర్మస్థల. ఇది మామూలుగా ఎంట్రన్స్. మనం ఇటు రావాల్సింది, అటు తిరుక్కొని ఇటు వస్తున్నాం. కాఫీ
రూపాయల కాఫీ మరీ అంత స్ట్రాంగ్ గా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఆ కాఫీ అడిగితే పనిలో పని ఆమె కూడా పెట్టుకుని తాగుతా ఉంది. మనకి ఎదురొచ్చే వాళ్ళు ముందర ఎక్కువ ఉన్నట్టుంది ఫాగ్ ఇండికేటర్లు వేసుకొని వస్తా ఉంటారు మనకు వచ్చేవాళ్ళు. ఇదిగోండి అట్టా 2 లైట్లు బ్లింక్ అవుతా ఉంటే ఎల్లోవి ఫాగ్ ఇండికేటర్లు అనమాట. ఇప్పుడు విజిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఆపోజిట్ వెహికల్స్ కి మనకి బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కి ఇండికేషన్ అవి. ఈవినింగ్ 4:30 అయింది. ఇప్పుడు 4:30 టైంలో చూడండి ఎట్టుందో, అర్లీ మార్నింగ్ 4:30 ఉన్నట్టుంది. వావ్ బర్రీ, ఏమైనా వాటర్ ఫాల్స్ ఇది. ఒక్కసారిగా సడన్గా వచ్చిన ఈ వాటర్ ఫాల్స్ అసలు ఏం కనిపించట్లే, కానీ వాటర్ ఫాల్స్ మాత్రం ఈ చుట్టుపక్కల మొత్తం వాటర్ ఫాల్సే. అదిగోండి ఇది పరిస్థితి. పోలీసు వాళ్ళు అదే పనికి ఇక్కడ ఆగతారు, కంపల్సరీ ఆగతారు. ఎందుకంటే భలే ఉంటది ఇక్కడ వాటర్ ఫాల్. చూసినారు కదా, ఆగినారంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది ఈ ఘాట్లో. అందుకని పోలీసు వాళ్ళు అదే పనికి వచ్చి కాసుకోమంటారు. చూడండి ఆడ ఈ కింద ఎంత లోయ ఉంటుంది తెలుసా, అట్లాంటిది అస్సలు విజిబిలిటీ అసలు ఏం లేదు మనకి. నాకేం కనిపించట్లా ముందర, ఏందో వస్తుండే ఆడ చిన్నగా. వీళ్ళు మనుషులు ఉంటారు ఇక్కడ. ఒరే సచ్చింది పో గుర్రె, అస్సలేం కనిపించట్లే నిజంగా. ఇక అందుకు కదా వాళ్ళు ఇండికేటర్లు వేసుకొస్తా ఉండేది, మనకి ఏం అర్థం కావట్లేడా. వావ్ చూడ ఏముందో పైన, ఇది కదా మనకు కావాల్సిందే. ఏడ బైక్ పెట్టి ఒక ఫోటో కొడితే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది ఇక్కడ. పోలీసు వాళ్ళు ఆగనేట్లే, కానీ ఇక్కడ ఆగచ్చు మనం, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఏందో టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఇది కొండ మీద ఒక టెంపుల్, ఎక్సలెంట్ అంతే. ఇదొక వాటర్ ఫాల్, ఏదో ఒకటి ఉంది వాటర్ ఫాల్. బా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, మొత్తం వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా. ఈ ముందర ఎంతలో పెద్ద లోయిదే, అట్లాంటిది అసలు ఏం కనిపించట్లే. ఏమైనా ఉంది అసలు ఇక్కడ. ఆ టర్నింగ్ తిరిగిందంటే ఏం కనపడటం. ఇడేంతో బోర్డు పెట్టున్నారు, జింకలు నో ఫీడింగ్ అంట జింకలకి. బాబా 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 బాబా, అసలు లైట్లు కూడా పని చేయట్లేదు చూడండి. ఆ లైట్లు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. అదిగోండి ఆ విధంగా లైట్లు వేస్తే కానీ అబ్బా ఇక్కడ చూడండి ఏముందో. మామూలుగా ఈ రూట్లో ఎవరన్నా బస్సులో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే జూన్ ఎండింగ్ నుంచి జూలై ఫస్ట్ వీక్ ఈ మధ్యలో కానీ వచ్చినారంటే శివమొగ్గ మ్యాంగ్లూరు బస్సు ఉంటుంది, ఆ బస్ ఎక్కండి. ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదేంది ఇది 2 రూట్లు ఉన్నాయి, నాకేం కనిపించట్లే. డైవర్షన్ ఇదే, ఆయన పోయి గుద్దేస్తామండి. చూడు లారీ వాడు లైట్లు వేసుకుంటారా సామె, లైట్లు వేసుకుంటారు ఆయన, ఇండికేటర్ లైట్లు వేసుకుంటారా, ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కొట్టిగెర అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర ఏమన్నా రూమ్స్ దొరికితే తీసుకునేది, లేదంటే ఇంకొక దగ్గరకు పోవాలి. ప్రెసెంట్ టైం వచ్చి 5 అయితే అయింది టైము. అది మాత్రము మంచి ఎక్స్పీరియన్స్ ఈ రూట్ మాత్రం, చార్మండిది. సో ఇదిగోండి కొట్టె గెహరానో.
ఇదిగోండి ఆడ ఒక బినూస్ నెస్ట్ రూమ్స్ అవైలబుల్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే 1000 రూపాయలు చెప్తున్నారు ఒక నైట్కి. ఆ స్తంభానికి వేసింది చూడండి రూమ్స్ అని, ఆ నెంబర్కి చూస్తే 1500 చెప్తున్నాడు ఆయన. 1500 విత్ నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నాడు. జస్ట్ ఫర్ 1 నైట్ అంతే. మనకి ఏడుంది ఇంకా. మనమైతే కొట్టిగేరా నుంచి బయలుదేరిపోతున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో ముదిగేర అని ఒక దీనికన్నా కొంచెం పెద్ద టౌన్ ఉంది, ఆడ పోయి ట్రై చేద్దాం. ఇక్కడ మరి 1500 1000 రూపాయలు. ఇంకోటి ఏంటంటే ఈ booking.com చూసిన ముదిగేర దగ్గర ఒక హోమ్ స్టే ఉంది. ఆ హోమ్ స్టేలో మనకి 320 రూపాయలు చూపించింది, ప్లస్ ఒక 80 రూపీస్ ట్యాక్స్. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి వాడికి ఫోన్ కొడితే అది యాక్చువల్గా ఫ్యామిలీ రూమ్ అంట. అంటే ఒక మినిమం ఒక 3 ఉంటే వాళ్ళకి మాత్రం ఇస్తారంట. మీ సింగిల్ పర్సన్ కి మీరు క్యాన్సిల్ చేసేసుకోండి, మీరు వచ్చినా ఇవ్వము అని చెప్పేసినాడు. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ముదిగేరకి అయితే వెళ్దాము. సో మొత్తానికి అయితే ముదిగేరి అని కొట్టిగేర నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో చిన్న టౌన్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ చూసి మాత్రము ఇంత పిసిన రోడ్ ఏమని మాత్రం తిట్టకండి, ఎందుకంటే ఇది 400 రూపాయలు పడింది. ఒక 100 రూపాయలు అడ్వాన్స్. మళ్ళీ మనం రిటర్న్ పోయేటప్పుడు అయితే మనకి 100 రూపాయలు ఇస్తారు. ఒకసారి రూమ్ చూపిస్తా. ఇది పెద్ద రూమ్ కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 1000 రూపాయలు మరి దారుణంగా చెప్తాను. కనీసం నేను ఫైనల్గా 800 కన్నా ఇవ్వండి అంటే ఒక్కరు కూడా ఒప్పుకోవట్లేదు. 5000 అంటే 1000 ఫిక్స్ అయిపోయి కూర్చోమన్నారు. ఇక్కడికి వస్తే ఈ టౌన్ లో తిరిగితే ఏదో ఒక్కటే ఉన్నింది. ఇక్కడ కూడా పెద్దగా లేవు లాడ్జెస్ ఏమి. ఇది కూడా ఏదో నాకు తెలిసి నైట్ సిట్టింగ్ వాళ్ళకి కావాలా, ఇది ఒక్కటి మెయింటైన్ చేస్తున్నట్టున్నారు ఈ టౌన్ లో. ఇది కాంప్లెక్స్, రూమ్స్ కాంప్లెక్స్. మన బైక్ ఏమో ఆడ పార్క్ చేసినాము. బైక్ ప్రాబ్లం లేదా అని అడిగితే అదిగోండి ప్రాబ్లం లేదు, సీసీ కెమెరాలు ఉంది అని చెప్పినాడు. అది సీసీ కెమెరాలు అనమాట. ఇక్కడ బైక్ పార్క్ చేసినాము. అయితే వస్తే ఇది మన రూము. ఒక సింగిల్ బెడ్, ఇది ఒక సోఫా, అది వచ్చి వాష్ బేసినాం. ఇంకంతే. ఇంకా అంత దూరం మళ్ళీ లోపల చూపించలేని విధంగా ఉంది. సో అదనమాట ఈరోజు. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వద్దాం. అంటిల్ దెన్ బాయ్.